డోరేమాన్ సో చించాన్ డోరేమాన్ మీకు చెప్తున్నాను కదండి. నేనైతే కారు ఒకటి కొనుక్కొని వస్తా, దానికి మాడిఫికేషన్స్ చేసుకొని వస్తా. అంతవరకు మీరు ఇంట్లోనే ఉండండి. ఆ తర్వాత మనం కలిసి బయటికి వెళ్దాం. ఏరా బాబు మొత్తం బయటికి ఓకే. పదరా వస్తాను. అట్లే గరాజ్లో మాడిఫికేషన్ కూడా చేపిస్తాను. నా గరాజే కదా, ఇంకా మాడిఫికేషన్ చేపిస్తాను. ఇట్లా ఫ్రెండ్వే కదా. పదా నడుచుకుంటూ వెళ్దాం లేదా, మళ్ళీ కార్లు బైక్లు అట్లా మళ్ళీ నాకు ఇంట్లో మళ్ళీ సరే నువ్వు అంటే వీడియో ఓల్డ్లో చేసి నెక్స్ట్ వీడియో మనది నువ్వు నువ్వు చూసుకుంటాను. సర్లే బాయ్. నువ్వు ఒక్కనే చేసుకోరే మాడిఫికేషన్. సరే సరే సరే. సైకిల్ తీసుకుంటా. సైకిల్ మనం ఏం చేద్దాం ప్రశ్నించే అవునా పదాం టీవీ కలిసి పలా మనం కూడా బయటకు వెళ్ళేసి వద్దాం. పద బయటికి వద్దులేరా అన్న మళ్ళీ బాధపడతాడు. మళ్ళీ మనం తప్పినాం అనుకుంటాడు. ఏమో బాగా పదా ఇంట్లో బాగా అన్నది పద అరే ఎప్పుడు గ్యాజెట్ ఎందుకురా నీకు? అరే ఇప్పుడు బయటికి వెళ్ళామనుకో మన సోము మనకు దొరికిపోతాం రా. అవును అదే చెప్పింది. అవును కదా, ఇంట్లోనే ఉండాలక్క. అలా వాకింగ్కి వెళ్ళేసి వద్దాం. ఇక్కడే ఇంటి ముందు ఆడుతున్నాం దా. ఇంట్లోనే ఆడుకుందాం. మనకి నచ్చిందే తీసుకోండి. అంతే ఇదే. ఎంత భయ్యా కాదు? ఓకే భయ్యా. ఏం లేదు వాళ్ళు ఫోన్ చేస్తున్నాడు.
కాలు? ఇప్పుడే మాడిఫికేషన్ చేసి వెళ్ళావా? లేదురా, నేను వచ్చేటప్పుడు వర్షం పడిందా, ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఆగుతుందా ఇంకా వర్షం? సరే ఇంకా వెళ్ళు, ఇప్పుడు పోతున్నా. మాడిఫికేషన్స్ చేసుకో, నీకు ఇష్టం వచ్చినా పెట్టుకో, తర్వాత ఫోన్ పే చేసి. ఫోన్ పేనా? ఆ ఊరికే అన్నానులే, అయినా నీ దగ్గర మళ్ళీ తీసుకుంటాను, నువ్వు నా ఫ్రెండ్ కానీ. ఇంటి ముందర నుండి వెళ్తున్నావు, నీకేమైనా కావాలా? ఏం వద్దులే, ఆశించాను అరే ఒక్క నిమిషం. ఆడతా అన్నాను కదా. बीच रास्ते में नहीं खाए మాడిఫికేషన్స్ వెళ్ళకూడదు డైరెక్ట్గా. రేట్ మోడిఫికేషన్కే సో బూస్ట్ యాడ్ చేపిస్తారే. సో బూస్ట్ నైట్రో యాడ్ చేపిస్తా. నైట్రోనా? నైట్రో 50,000 రా. అట్లా 50,000 అయినా పర్వాలేదు, నా ఫ్రెండ్ కదా, ఏదన్నా యాడ్ చేసుకోకరా. సర్లే ఇంకా బాయ్, ఆఫ్ వచ్చింది ముందు. ఇంకే ఆఫ్ వచ్చేసిందే. ఓకే ఉంటా, ఎడిటింగ్ చేసుకొని నేను ఇంటికి వస్తున్నా. ఎడిటింగ్ ఉండాలి నీ వల్ల, ఇది చేపించుకొని వస్తా. ఓకేనా? చేపించుకో మా వాళ్ళు ఉంటారా? సో గైస్ అయితే మోడిఫికేషన్ చేసుకుంటాం. సో గైస్ ఇప్పుడైతే మనం చేసుకున్నాం. వెళ్ళిపోదాం, మున్సు లేపుకుంటూ వెళ్ళిపోదాం. పొట్టిసించే ఒరే పొట్టిసించాన్, నేను నీ ధర్మాన్ని తీసుకొని వెళ్తున్నాను రా. ఛాలెంజ్ చేస్తున్నా, ఫ్యామిలీ హౌస్ వచ్చి పొట్టిసించి ఎస్కేప్ చేస్తే మీ డోరేమాన్ని మీకు ఇస్తాను. ఎస్కేప్ చేసిన వెంటనే డోరేమాన్ నా వశంలో ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు మీ అన్నతో రారా, అన్నతో వచ్చి డోర్ ఎస్కేప్ చేసి హౌస్. డోరేమాన్ मेरे लिए कुछ कहा मुँह तो बताओ बेटा, आज बहुत देर हो रहा है। అయినా వీడు నన్ను చూడలేడు, ఈ పారిగాడు. ఈ పారిగాడు నన్ను చూడలేదు, ఎందుకంటే నేను చూశాను డోరేమాన్. నాకు కోపంకి రారా పాపిగా రా, రారా డోరేమాన్. డోరేమాన్ ఎక్కవా, పద ఇంకా. ఈ పాపిగాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు, అందుకే ఈ పాపిగాడిని ఇలాగ చేసేసా. ఇంకా పదండి, డోరేమాన్ గారిని దాపెడతాం. అట్లీస్ట్ వాళ్ళు కనుక్కుంటేనే డోరేమాన్ గారిని తీసుకొని వెళ్ళగలరు. పదరా పాపి, పద తొందరగా కానీ అంత లోపల సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోపగాడు వస్తాడో రాడో చూద్దాం. ఆ పెట్టుకున్న పెట్టండి. क्या बात करते क्या क्या ये समझ क्या कितना करता है हम लोग ब्रांड को వచ్చేసాం మన ఇంటికి. వాళ్ళు వస్తారో రారో తొందరగా కామెంట్ చేయండి. సో గైస్ మనమైతే దగ్గరగా వచ్చేసాం. సో ఇక మన డోరేమాన్ చించాన్ వేసుకొని రైట్ నుంచి లేపే వచ్చేసావా సోమన్నయ్య.
బాగుందిరా, చాలా బుద్ధిగా చేసింది. అటు పెట్టు, ప్రాణి వచ్చి డోర్ ఎప్పుడు తీసుకొని పోయింది. గ్రాని వచ్చిందా? ఎప్పుడు రా? అరే సించాన్, చాలేరా, ఎందుకు రా పెద్ద తీసుకొని? ఎవరమ్మా నీకు తప్పు నిజం చెప్పు. అదికంటే ఎక్కువ పోటీ ఇది అంతా ఇది గ్రాండ్ డోరేమాన్ కంటే తీసుకు చాలు. నాకు ఇది 20 రూపాయలు పడతాంట అమ్మా. అబ్బాయి 20 రూపాయలు లేకపోతే కట్ట ఎక్కండి సో ఎక్కండి ఎక్కండి ఎక్కండి. మీరు ఏం తింటున్నారు? మీరు తిట్టుకుంటా ఆడుకుంటున్నారు. రారా బాగా ఎక్కు కావాలి కదా. రా ఎక్కు, నువ్వే అదంతా తిరుగుతున్నావు. ఒరే నేను ఇక్కడే ఉంటాను. డాడీ హౌస్ కంటే మళ్ళా రాలేము. చూసుకొని రాలా. సరే వస్తారా కదా. మరి చింతాను కానీ ఎవరికి ఇచ్చింటారా? మధ్యలో డోరేమాన్ దాని కానీ తీసుకోవాలి కదా వాళ్ళు. అందుకే కదా లిమిటెడ్ అంటే చింతాను డోరేమాన్ కానీ మీకు ఇచ్చుకోవాలి కదా. మరి లేదారా? సరే నీకు రూట్ తెలుసా? గ్రాండ్ హౌస్ ఎక్కడికి అలా వెళ్తుంది. వాటర్లో పోతున్నావురా? ఫస్ట్ వచ్చి అన్ని ఎదుగుతున్నావా? ఏం కంగారు పడమా. బ్యాక్ 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 బ్యాక్. సో గైస్ మీరైతే చూసినట్టయితే గ్రాని ఇక్కడే చూసి సో దిగండి దిగండి, పదాం పదండి. ఒరే మామయ్య, డోర్ ఎస్కేప్ ఎలాగైనా చేయరా, డోర్ ఎస్కేప్ ఎలాగైనా చేయరా. ఒరే ఏంట్రా, ఒరే అన్నయ్య ఏంటి మీరు నాకు కనిపించలేదు. షించాన్ ఏం కాదు షించాన్, ఇది దీంట్లో ఎవరికి వాళ్ళు సింగిల్ ప్లేయర్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆడేది మాత్రం మనం ముగ్గురమే నలుగురమే. డోరేమాన్ ఉన్నాడులే, వాళ్ళని ఇప్పింది డోరేమాన్ ఆల్రెడీ ఉన్నాడు. డోరేమాన్ ఎట్టుంటారా, ట్రాప్ ఏంటి అక్కడ. డోరేమాన్ డోరేమోన్ అన్నయ్య ఇప్పుడు ఎట్లైనా ఎస్కేప్ చేయాలి. అన్నయ్య డోరే ఎట్లైనా ఇప్పుడు ఎస్కేప్ చేయాలి. చేతు వచ్చేసింది పూర ముసలికి రేణి అన్ని ఇచ్చింది కాక గ్రాండ్పాగడ్ ఇక్కడ ఉంటాడు. తొందరగా వెళ్ళి దాక్కున్నామని. ఒరే నేను ఆల్రెడీ దాక్కున్నాను రా సోము. ఒరే ఎక్కడున్నారా రే? అదే ఈ టేబుల్ కిందే ఉన్నాను రా. టేబుల్ కిందకి తొందరగా వచ్చాయి. ఎవరికి వాళ్ళు కనిపించరు కదా. షార్ట్ గన్ దొరికేసింది. ఇదైతే గ్రాని మాయ అని చెప్పుకోవచ్చు మనం అందరిని. గ్రాని మ్యాజిక్ చేస్తుంది, ఎవరికి వాళ్ళు కనిపించరు. అమ్మయ్య కొట్టేసావా అన్నయ్య? కొట్టేశాను రా. నేనుండగా మీకు ఎందుకు దండగా? ఒరే డోరేమాన్ ఏదన్నా గ్యాజెట్ టీచ్ కదరా. ఒరే గ్రానీ హౌస్ లో నా పవర్స్ పనిచేయవురా. ఇంచైన్ లేకపోతే నేనే తప్పించుకుంటుంటే కదరా. మిమ్మల్ని ఎందుకు పిలుస్తుంటే? అయినా గ్రానీకి ఎలా చిక్కావురా? గ్రానీ సడన్ గా వచ్చి నా మూతి మీద ఒక్కటేసి ఏదో మాయలోకి పంపించేసిందిరా. గ్రానీ మాయలు గారిరా. రండి రండి,
మీరు మాట్లాడిన తర్వాత తొందరగా వస్తే ఎస్కేప్ చేద్దాం. మీ మీదే ఉన్నాం. ఓ సారీ పదండి ప్యాడ్లాక్ తెచ్చుకోవాలప్ప ఇప్పుడు. ఇక్కడ క్రోబార్ ఉంది, తీసుకుందాం రారా. క్రోబార్ ఉండు ఉండరా. సో గైస్ ఉండండి. సో ఇప్పుడు మరి మనం ఇక్కడ గన్ను తీసుకున్నామా, కింద కూర్చున్నామా? అదే నేను బయట నుంచే చూసాను, డోర్ ఓపెన్ చేసి దాంట్లో అయితే ఉన్నాయి. క్రోబార్ తీసుకొని ఓపెన్ చేయొచ్చు కదరా. ఏం చేసిందో కానీ గ్రాని మాయ, ఏం చేసిందో కానీ గ్రాని మాయ. నేను అసలు జరపలేను, ఏమన్నా ముట్టుకోగలను. గ్రాని మాయ వల్ల ఇక్కడ మాకేం పని చేయట్లేదు, టచ్ పని చేయట్లేకపోతున్నాము. మరి ఎట్లా వస్తున్నారు నాతో పాటు? నీ వెనకాల అయితే వస్తాను, నువ్వే పూర్తి ఎస్కేప్ చేయలే. ఒరే నాన్న చెప్పాక గ్రాని మాయ చేసింది, లేకపోతే నేను వస్తాంటే నీతో. ఒరే టేబుల్ ఎవరు ఇక్కడికి వచ్చేసింది? ఆ టేబుల్ ఎవరోరా నాకు తెలీదు, నేనే అనుకుంటాను టేబుల్ తెచ్చేసింది. నాకు తెలిసి గ్రాని అనుకుంటా తెచ్చేసింది. గ్రాని ఇక్కడే పడింది అనుకుంటా, చూడు. సో గైస్ గ్రాండీని కొట్టి కలుసు. నువ్వు ఐసీయూ అనే లోపు నేను ఐసీయూకి పంపిస్తా. అనుకున్నా ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇప్పుడు వాళ్ళు చేస్తారు. ఈ సోముకి కన్ను దొరికింది, అందుకే ఈజీగా కొట్టేస్తున్నాడు. కన్ను ఇప్పుడు చేతుల్లో లేదు, ఇప్పుడు వస్తా. గ్రానీజీ రాలేదు, కాకుండా తొందర రండి జే. కన్నుంటో మాట్లాడుతున్నారు, తొందరగా వస్తారు రాలే. వస్తున్నా ఎక్కడో సప్తం చేస్తున్నావుగా. ఎందుకన్నా గెలుకోవడం, మన పని మనం పెట్టుకుంటా వెళ్దాం పదన్నయ్య. డోరేమోన్ అన్నీదు రాణిని కాని పని ఈజీగా వేసిస్తే ఈజీగా ఎస్కేప్ చేయొచ్చు. మనకి రాణి దొరికింది, అన్ని దొరికేసాయి. అన్ని దొరికేసాయి నేను అనుకుంటున్నాను. వేసుకొని వస్తాం, ఈ పని పడతాం. అందమైన జీవితం అందుకుంటే సమయంలో ఇప్పుడేమో పాట పాడుతున్నావు, కానీ ఎక్కడి నుంచి వస్తాను చూడు పొందాడు. వచ్చింది కానీ వచ్చింది. ఎందుకు రావడం ఎందుకు చావడం? ఈసారి పొట్టి స్కేట్ వస్తారుగా, అప్పుడు చెప్తా మీ పని.
నువ్వు చెప్పిందే మేము చూసిందే. నోరు మూసుకో గ్రాని. ఈజీగా అనే లోపల ఈజీ వచ్చి చచ్చాడు ముసలుడు. ఎందుకు గ్రాని ఊరుకున్న మీలో మీరు కొట్టి తిట్టుకుంటున్నారు. నువ్వు వస్తావు అని తెలియక అంటే నా మీద అంత అభిమానం ఉంది గ్రాని. అభిమానం కదా కొట్టాడు కొట్టాలి. కొట్టు గ్రాని కొట్టు. నేనేమి ఇప్పుడేం వద్దు కేవలం పెడుతున్నాను లేదు కదా. కొట్టు నీకు నచ్చినట్టు తూలు కొట్టు. ఏ గ్రాని సౌండ్ ఆఫ్ అయిపోయింది. ఏం మరి వైర్ తగ్గిపోయిందా? మళ్ళీ చెప్తాన్రా. మళ్ళీ మళ్ళీ పక్కకి పోయే బర్రి. ఒరే రే డోరేమోన్ నీకు తినిపిస్తా. ఓ సరే 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 ఎందో చేయాలనుకుంటాం కానీ అన్ని ఫెయిల్ అయిపోతాయి. సున్నా బోట్ ఎస్కేప్ డోర్ ఎస్కేప్ ఈజీనేమనుకుంటా. కాపలా దాటుకొని మరి వెళ్తున్నావు. హెలికాప్టర్ ఎస్కేప్ కష్టం రా నీకు. గ్రేడీ నీకు కూడా తప్పుతా కొబ్బరికాయ కూడా కొట్టే. వస్తున్నా నీ నెత్తి మీద ఒకటి కొడతా. వచ్చా వచ్చా బయటికి రా. కొట్టాడు నీకు కన్నిచ్చిన ఎవడు? అసలు నీకు లైసెన్స్ ఉందా? అమెరికా ఉన్నది ఇండియాలో లేదు. ఏమనుకో మాకి గ్రాండ్ పా తాతగారండి. ఈ లోకానికి వెళ్తావా అప్పుడు పట్టిస్తా నేను పోలీసులు. తాతగారండి తొందరగా వస్తారు రాడండి. రాదు నేను స్పాన్ అయ్యేంత వరకు రాకు. తాతగారండి మీరు గ్రాని మాటలు నేను లేట్ చేశారనుకోండి. అందమైన జీవితం అందుకుంటే వరం. చూడు గ్రాని నాకు అబ్బో కనిపెట్టారండి పెద్ద సైంటిస్ట్. గ్రానీజా గ్రానీజీ భయపడ్డావా? అవా ఏమొచ్చుకోవాలి గ్రాని అమ్మ బాబాయ్. ముండ్రాని వెనకాల నుంచి వచ్చి కొడతా. రెండు పక్కల బస్తి కాస్తా ఏ పక్కన వచ్చినా నేను కొడతా. ఈసారి కన్ను ప్లేస్ నువ్వు మార్చే చోట్లన్నీ నాకు తెలుసు గ్రాడే. తాతగారండి అయ్యా అయ్యా రోజుసేపు పడుకొని తాతగారండి ప్రశాంతంగా గ్రానీజీ. బుల్లెట్ ఇచ్చే కొడుకు అరే క్రోబార్ తండ్రి ఎవరు ఒకరు. మీరు ఊరు ముట్టుకోలేరు కదా. సారీ నాకు రాదురా సోము. కూర్చుంటే ఎవరికి తెచ్చేకి రాదు. షించాన్ గాడు ఒకడు
నెట్ మీద నిజంగా అంటున్నాడు. చలో నా వెప్పని తెచ్చుకుంటా. మరి దొరికిద్దా లేదా చెప్తా సిటీలో దొరికింది కానీ మళ్ళీ తెచ్చుకుందిలే తెస్తాట సిటీలో. గ్రానీజీ ఇంకొకసారి మా వాడిని ఎత్తుకుపో చెప్తాను కదా. ఈసారి నిన్నే ఎత్తుకుపోతానురా. సో గైస్ సక్సెస్ఫుల్లీ మనమైతే ఎస్కేప్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఇంటికి కలుగుతాం. అదే తెలిసే ఏ పచ్చం బయట పైకి వెళ్దాం. ఆగండి గైస్, ఇప్పుడే వచ్చేయకండి. ఇప్పుడే మాస్క్ ఉండబోయేది.